కెరిగోల్డ్ బటర్ అని కాస్కోలో దొరుకుతుంది. ఇది రెగ్యులర్ క్రిక్లాండ్ సిగ్నేచర్ బటర్ కన్నా కెరిగోల్డ్ బటర్ చాలా టేస్టీ అనిపిస్తుంది. మనం ఇండియాలో తిన్న నెయ్యి ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది. స్మెల్ కూడా అసలు ఎంత అమేజింగ్ అనిపిస్తుంది అంటే ఒక రిలీఫ్ అనిపిస్తుంది ఆ స్మెల్ ఒక్కసారి ఇన్హేల్ చేస్తేనే. మనకి సింపుల్గా ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో మనకి ఎంత కావాలో అంత బటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచాలి. యాక్చువల్గా ఫస్ట్ బటర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత పైన మొత్తం ఫోమ్ లాగా తెల్లగా వస్తుంది, నురుగులాగా. ఆ నురుగు అంతా క్లియర్ అయ్యేదాకా మనం బటర్ని కాచాలి. పెద్ద ఫ్లేమ్ అసలు పెట్టొద్దు, మీడియం టు లైక్ స్మాల్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడే ఉంటే ఒక 15 మినిట్స్లో మనకు అయిపోతుంది అది. ఇప్పుడు చూసిండ్రు కదా, మొత్తం పైన వైట్ లేయర్ అంతా ఫామ్ అయింది కదా, అది పోయేదాకా మనము అక్కడ ఉండి దాన్ని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉన్నామంటే ఆ పైన ఉన్న లేయర్ అంతా పోతుంది, ఆ నురుగు అంతా పోయి క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా కనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కాసేపు కావాలి అని అనుకుంటే మాత్రం అది నల్లగా అయిపోతుంది. మంచిగా గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు వెంటనే ఫిల్టర్ చేసేసుకోవడమే. ఫిల్టర్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని పెట్టుకోవడమే. చూసిండు కదా, ఆ గిన్నె కూడా అసలు ఏం మాడలేదు, మంచిగా ఉంది. సో ఒక్కసారి క్రిక్లాండ్ సిగ్నేచర్ వాడుతున్న వాళ్ళైతే కెరిగోల్డ్ బటర్ ఒక్కసారి తీసుకొచ్చి నెయ్యి చేసుకొని చూడండి. మీకే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. క్రిక్లాండ్ సిగ్నేచర్ కన్నా ఈ కెరిగోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్, కానీ చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది.